నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు, ధైర్యం, శైర్యం, నిర్ణయ సామర్థ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామితో కలిసి కొన్ని చర్చలు చేసి మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వారితో కలిపి ఆలోచనలు చేయడం, అలాగే ప్రయాణాలు చేయడం, ఆ ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉండే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అటు పక్కన సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ మీకు సహకరించడం, కుటుంబ ఆదాయం వృద్ధి చెందడం, ఆ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడం, వృత్తిలో కూడా మీకు అభివృద్ధికరంగా ఉండడం, వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వృత్తిలో మీకు ఉండే పోటీలు మొదలైన వాటి విషయంలో కూడా మీకు అధికంగా ఇతరుల మీద మీకు దృష్టిని కేటాయించుకుంటూ ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తిని మీరు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి అనేది అధికంగా చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయంలో మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం చాలా పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకుంటారు, లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. లక్ష్య సాధన దిశగా మీరు చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలు మీ మీద, అలాగే మీ వృత్తికి సంబంధించి, అలాగే గృహంలో ముఖ్యమైన అంశాల మీద కేంద్రీకరించి ఉండడం బట్టి ఒకేసారి ఈ మూడు కోణాల్లోనూ మీరు ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ శాతం అది వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయడం మొదలైన దానికి, ఆ విషయంలో మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వృత్తిలో కొత్త వ్యక్తుల పరిచయాలు, దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృత్తి సంబంధమైన విషయాల్లో ఎదుగుదల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల యొక్క జోక్యం కూడా అధికంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి శ్రమ, తర్వాత దాంతోపాటుగా మానసిక అశాంతి, కొంత డిస్టర్బెన్స్ అనేది అధికంగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేద్దామనుకున్నా కూడా రెండు రకాలైన ఆలోచనలు రావడం బట్టి, అంటే ఒక సందర్భంలో ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచించడం, మరి ఒక సందర్భంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు అన్న భావనతో కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే సహకారం, సమాజంలో మీకు సంబంధించిన విషయంలో, అంటే కమ్యూనికేషన్ విషయంలోనూ వ్యక్తుల యొక్క సహకారం కొంత తక్కువగా ఉండడం బట్టి మీకు కొంత స్థిమితం లేకుండా నిర్ణయ సామర్థ్యం అనేది కొంతవరకు తగ్గించబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ ఆలోచనలే మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబం, అలాగే మీ యొక్క చిన్ననాటి మిత్రులు, తర్వాత ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా మీరు ఏ విధంగా అయితే ఆలోచించి దాంట్లో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే కోణంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తి విషయంలో అధిక బాధ్యతలు, శ్రమ అనేది ఉన్నప్పటికీ అది మీకు లాభదాయకంగా ఉండే విధంగానే మీరు ప్రయత్నాలు చేసుకుంటారు. దాన్ని మీకు అలా కన్వర్ట్ చేసుకునే విధంగా మీరు ముందుకు పెడతారు. అలాగే గృహ వాతావరణం కానీ, అలాగే మీకు సామాన్య సౌకర్యాలు, గృహానికి సంబంధించిన విషయాల్లో, గృహాన్ని చక్కగా మలుచుకునే విషయంలో కానీ, గృహ వాతావరణంలో కానీ వాటిని కేటాయించుకోవడానికి ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేస్తారు. అలాగే వృత్తి ప్రదేశాల్లో కూడా కొత్త వ్యక్తుల స్నేహ సంబంధాలు అనేవి మీకు అభివృద్ధి చెందుతాయి. ఆ నేపథ్యంలో ఆ స్నేహాలను ఉపయోగించుకొని వృత్తిలో ఎదుగుదల కోసం మీరు గట్టిగా కృషి చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వాళ్ళు, గురువులు, వీళ్ళ యొక్క గైడెన్స్లో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మానసిక స్థిమితం అనే విషయంలో మాత్రం సామాన్య ఫలితాలు అనేవి మీకు గోచరిస్తున్నాయి.
ముఖ్యంగా మీ యొక్క పెద్దలు కానీ లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ డొనేషన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎలాగైతే ప్రణాళిక పెట్టుకున్నారో అదే విధంగా చేయడం, అంటే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు అనుకూలంగా ఉండే విధంగానే మీరు చేసుకుంటూ అనవసరమైన ఖర్చులు కాకుండా వాటికి సరియైన లెక్క ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మీ దృష్టి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కేంద్రీకరించుకునే పరిస్థితులు లాంటివి అధికంగా ఉంటాయి. అంటే మీకు సంబంధించి కానీ మీ ఇంట్లో పెద్దలకు సంబంధించిన కానీ ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో అనుకోని ఆటంకాలు కానీ, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ ఆలోచనలు సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా, అంటే ఏదన్నా ఒక పని చేయడంలో ఆలోచన సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా దాని యొక్క లాభాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆత్మీయుల్ని సంప్రదించి ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సరి అయిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు సమస్యను అధిగమించే చాకచక్యాన్ని పెంచుకోగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అవార్డులు, అలాగే మంచి మిత్ర బృందం అనేది ఏర్పడడం, మిత్రులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడం, అదే విషయంలో మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ గృహ వాతావరణంలో కానీ, అంటే ఏదైనా గృహాన్ని నిర్మించే విషయం, స్థిరాస్తులకు సంబంధించిన విషయం మొదలైన వాటి కోసం మీరు జీవిత భాగస్వామితో సంప్రదించి వారి ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వారితో కలిపి నూతన గృహ వాహనాల సౌకర్యాల కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా వరకు మీకు శత్రువుల మీద విజయం సాధించే విధంగా ముందుకు పెడతారు, నైపుణ్యాలు పెంచుకుంటారు, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, పోటీల్లో నెగ్గుతారు. అలాగే ఇంతకుముందు ఏదైనా లోన్లు ఉన్నా వాటిని తీర్చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం, వ్యక్తుల సహకారం బాగుండడం, పరాక్రమాన్ని ప్రదర్శించడం, స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత హృదయాందోళనగా ఉండడం, ఇది నేనైనా ఇలా ఆలోచించిందని మళ్ళీ మీ మీద మీరే కొంత అపనమ్మకంతో ఆలోచనలను పక్కన పెట్టడం, ఆత్మవిశ్వాసం విషయంలో ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండడం, తద్వారా సంతానపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో కానీ లేదా మీ రైటింగ్ స్కిల్స్ విషయంలో కానీ వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది అనుకూలతనే చూపిస్తోంది. మీన రాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి గృహం, వాహనం మొదలైనవి నూతన వాహనాలు కానీ నూతన గృహాలు కానీ కొనుగోలు కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయంలో మీ అంతటి మీరే సొంత నిర్ణయం తీసుకోవడం, స్థిరంగా ఉండడం మొదలైనవి చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో వైద్య రంగానికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చదువులకు సంబంధించి కానీ విద్యార్థుల యొక్క కృషి చాలా ఫలించే విధంగా ఉంటుంది. ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. అయినప్పటికీ కొంత ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి కూడా వ్యక్తులతో విభేదాలకు అవకాశం ఉంటుంది. కనుక మీ యొక్క ఆలోచనలని ఆత్మీయులతో పంచుకుంటూ కొంత ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా ఈ రోజున తప్పకుండా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము, ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి కనకదార స్తోత్రం లాంటిది చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తరాలు, శతనామావళులు ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఆర్థిక విషయాల్లో కానీ అన్ని రకాల శ్రేయస్సుకు కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి ఈ రోజున మనం చెప్పుకున్న రాశి ఫలితాలు ఇవాళనే కాదు, ఏ రోజు చెప్పుకున్న రాశి ఫలితాలన్నా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇది చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలో అంతర్దశల్లో ఏదన్నా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాల గురించి పెద్దగా విశేషించి బెంగపడవలసిన అవసరం లేదు.
కాబట్టి దీనికి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎదురవుతున్న ఆటంకాలు ఏదైనా ఉన్నా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో కానీ, లేకపోతే ఇక్కడ చెప్పిన పరిహార రూపంలో చెప్పిన విషయాన్ని పాటించడం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా లక్ష్మీ ఆలయాలు మొదలైనవి ఏదైనా దర్శించడం మొదలైనవి చేసుకోగలిగినా అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి.